ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం సౌలు యొక్క జీవితంలో ఇంకొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాము. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకి వందనాలు. మనం లాస్ట్ వీక్ సౌలు గురించే నేర్చుకున్నాం, కానీ కొన్ని విషయాలే తెలుసుకున్నాం. ఈరోజు మరి పార్ట్ 2 ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. సో మనం బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా ఏం గురించి విందాము. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, 15వ అధ్యాయం ఇంకా 31వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు మనం చదివిన ఎడల సెకండ్ సెషన్లో సెకండ్ పార్ట్లో ఏం నేర్చుకోబోతున్నామో అని క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెమరీ వర్స్, కంఠత వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము నేను చదివి వినిపిస్తాను. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇంగ్లీష్లో చదువుతాను. 1 Samuel chapter 15:22 verse. Has the Lord as great delight in burnt offerings and sacrifices as in obeying the voice of the Lord? Behold, to obey is better than sacrifice, and to hear than the fat of rams. ఇప్పుడు మనము గురించి తెలుసుకుందాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు ఒక జీవిత అందం చాలా ఘోరంగా ఉంటుందని ఒక మెయిన్ విషయం మనం తెలుసుకుంటాము. దేవుని ఒబే చేయని వారు, విధేయత చూపించిన వారి యొక్క జీవితం యొక్క ఎండ్ చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకుంటాము. సో మనం యాజ్ యూజువల్గా లాస్ట్ లెసన్లో విన్న సౌలు గురించే ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. ఒక బెన్యామీను గోత్రానికి చెందిన చిన్నవాడైనప్పటికీ దేవుడు అతన్ని రాజుగా అభిషేకించినట్టు తెలుసుకున్నాము. మరి దానికంటే ముఖ్యంగా మనం ఏం తెలుసుకుందామంటే, న్యాయాధిపతులు కాలం జరిగిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏమడిగారు? సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజుని అడిగారు కదా. వాడు దేవుణ్ణి విసర్జించి దేవుడి యొక్క ఏలుబడి వద్దనుకొని ఒక మనిషి వాళ్ళని ఏలాలని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క ఆశని బట్టి సౌలుని వారికి మొదటి రాజుగా నియమించినట్టు మనం చూసాం కదా. ఇంకా అతని జీవితంలో గొప్పగా దేవుడు సౌలు ఊహించినట్లు విధంగా అతన్ని ఒక రాజుగా అభిషేకించాడని చెప్పేసి, ఇంకా అతని ఆత్మచేత నింపి ఒక కొత్త మనస్సుని కూడా సౌలుకు ఇచ్చినట్లు మనం కొన్ని విషయాలు లాస్ట్ వీక్ మనం తెలుసుకుందాం. సో ఈ వీక్లో కూడా ఇంకొన్ని విషయాలు అతని జీవితంలో ఎలా జరిగాయో కూడా మనం తెలుసుకుందాము. సో సౌలు రాజు అయ్యేటప్పటికి అతని వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరంలో 30 years అతను ఉన్నాడనమాట, రాజు అయినప్పటికీ అనమాట. సో సౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనం విన్నాం కదా. ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు సౌలును ఎన్నుకున్నట్టు మనం చదువుతామన్నమాట. సో ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధం చేయడానికి ఒకసారి ఫిలిస్తీన్లు వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ ఫిలిస్తీన్లు 30,000 రథములను, ఇంకా 6,000 గుర్రపు రౌతులను, ఇంకా సముద్రము దారి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహం. అంటే ఇసుక రేణువులు చూస్తాం కదా సముద్రం దగ్గర, మనం చూసినప్పుడు ఎంత ఇసుక ఉంటుంది, మనం అది కౌంట్ చేయగలుగుతామా? లేదు కదా. అంటే అంత గొప్ప జనాన్ని ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి తీసుకొస్తారనమాట. ఎవరికి పక్షంగా ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలులకు విరోధంగా యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు ఇప్పుడు దిగారనమాట. వీళ్ళు ఎక్కడున్నారంటే మిక్మాష్లో యుద్ధం చేయడానికి దిగినట్టు మనం చూస్తామన్నమాట. ఈ స్థలంలో వీళ్ళు దిగుతారనమాట. సో ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఈ మాట వింటారో, ఫిలిస్తీన్లు ఇంత జనాన్ని తీసుకొచ్చి యుద్ధం చేయడానికి వచ్చారని విన్నప్పుడు ఇశ్రాయేలీలు చాలా భయపడ్డారనమాట. భయపడి వీళ్ళు ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని వీళ్ళు గుహలలో, పొదలలో, ఇంకా ఉన్నతమైన స్థలములలో దాక్కోవడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే వీళ్ళకి ఇంకా భయం వస్తుంది, మేము ఓడిపోతామేమో, ఇంత జనం వచ్చేసారు మా పైకి అని చెప్పేసి భయపడి వీళ్ళు పారిపోతూ దాక్కుంటూ ఉండడము మొదలు పెడతారనమాట. సో ఈ సమయానికి ఈ రాజు అయిన సౌలు గిల్గాలులో ఉంటాడనమాట. గిల్గాలులో ఉండి అయితే ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా యుద్ధం వెళ్ళక ముందు దేవుణ్ణి శాంతిపరచడానికి లేదా దేవుని దగ్గర నుంచి ఒక సమాధానము పొందుకోవడానికి ఒక ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా పని చేసే ముందు మనం ఎలా ప్రార్థన చేస్తాము? దేవా, మేము ఈ పనికి వెళ్తున్నాము, మాకు జయం అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేస్తాం కదా. సో ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే బలిని అర్పించేవారనమాట. సాక్రిఫైజెస్ ఆఫర్ చేసేవారనమాట. అహరోన్ లెసన్లో విన్నాం కదా, ఎవరు బలిని అర్పిస్తారు? యాజకులే అర్పించాలి కదా. సో ఎవరు పడితే వారు బలిని అర్పించడానికి అస్సలు వీలు లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞ, ఖచ్చితమైన ఆజ్ఞ. సో ఈ సౌలు కూడా
దేవుని యొక్క ఆశీర్వాదం కోసము యుద్ధానికి వెళ్ళే ముందు ఒక బలిని అర్పించాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఆ బలి అర్పించాలంటే ఎవరు రావాలి? సమూయేలు రావాలి. మనం విన్నాం కదా, సమూయేలు ఒక యాజకుడు కూడా, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు కూడా అనమాట. సో సమూయేలు ముందే సౌలుకి చెప్తాడు, 7 రోజులు ఆగిన తర్వాత నేను చేయాల్సిన పని చేస్తాను అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సౌలు 7 రోజులు ఆగుతాడు. ఆగిన తర్వాత ఇంకా సమూయేలు అప్పటికి రాడనమాట. సమూయేలు రాడు. ఇంకా ప్రజలు కూడా తన యొద్ద నుంచి చెదిరిపోవడం మొదలు పెడుతుంటారు, భయపడి అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు. ఇంకా ఈలోపు ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీన్లు, వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఆ మిక్మష్లో దిగి ఉంటారనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు సౌలుకి ఏమనిపిస్తుంది, ఇంకా సమూయేలు వస్తాడో లేదో తెలియదు, 7 రోజులు గడిచిన, ఆయన ఇచ్చిన సమయం అయితే అయిపోయింది, మరి ఈ శత్రువు వచ్చి నా పైన దాడి చేసేస్తారేమో, దేవుని నేను శాంతి పరచక మునిపే ఒకవేళ వాళ్ళు వచ్చి నా పైన పడిపోతారని ఏం చేస్తాడు, నేనే ఈ బలిని అర్పించేస్తాను, సమూయేలు బదులు నేనే అర్పించేస్తానని చెప్పేసి అతను ఏం చెప్తాడు, దహన బలిని ఆ బలిని తన యొద్దకి తీసుకొని రమ్మని చెప్తాడనమాట. సమాధాన బలులు, దహన బలులు నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పేసి అన్నప్పుడు వారు తన యొద్దకు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన వెంటనే అతనే ఒక యాజకుడు చేయాల్సిన పని చేసేస్తాడనమాట. ఇది చాలా భయంకరమైన విషయం కదా, చాలా తప్పు ఇది, సౌలు చేసిన మొదటి తప్పు అన్నమాట. ఇది చేసిన వెంటనే అతను అలా బలి అర్పించాడో లేదో సమూయేలు రానే వచ్చేస్తాడనమాట. సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏంటి నువ్వు చేసిన పని ఇదేంటి అని చెప్పినప్పుడు అతను వివరిస్తాడనమాట. నువ్వు చెప్పిన గడువు సమయం అయిపోయింది, 7 రోజులు గడిచిపోయినాయి, నువ్వు ఇంకా రాలేదు, ఇంకా శత్రువులు ఆల్రెడీ వచ్చి మిక్మాషుల్లో దిగిపోయారు, ఇంకా జనులు కూడా నా యొద్ద నుంచి చెదిరిపోతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు నేనే సాహసించి ఇదిగో ఇలా బలి అర్పించానని చెప్పినప్పుడు సమూయేలుకు సౌలు చేసిన పనిని బట్టి చాలా బాధ కలుగుతుందన్నమాట. ఒక యాజకుడు చేయాల్సిన పని సౌలు చేయడాన్ని బట్టి సమూయేలుకి చాలా కోపం వచ్చేసి ఒక మాట అంటాడనమాట, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక చాలా అవివేకపు పని చేశావు నువ్వు, సో దేవుడు నీ రాజ్యాన్ని నీ దగ్గర ఉండకుండా నిన్ను విసర్జించేశాడు, నీ రాజ్యం ఇక నిలవదు అని చెప్పేసి చెప్తాడనమాట. దేవుడైన యెహోవా నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు తలచి ఉన్నాడు. దేవుడైతే అట్లా తలచి ఉన్నాడు, నీకు సదాకాలము ఇస్తానని చెప్పి. కానీ నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు ఇక నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తున్నాడు, నీ రాజ్యం ఇక నిలవదు అని చెప్పేసి ఒక మాట చెప్తాడనమాట. ఇంకొక విషయం కూడా చెప్తాడు, ఏంటంటే తన చిత్తానుసారమైన ఒక మనుషుని దేవుడు కనుగొన్నాడు అని చెప్పి, ఇతన్నే దేవుడు తన జనుల మీద అధిపతిగా నియమించాడు అని చెప్పేసి ఒక మాట కూడా చెప్తాడనమాట. తన చిత్తానుసారమైన మనిషి అంటే దేవుడు ఏదైతే అనుకుంటాడో దానిని చేసే ఒక వ్యక్తి ఆల్రెడీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్నే దేవుడు ఇప్పుడు ఇశ్రాయేల్ మీద రాజుగా ఎన్నుకుంటాడని చెప్పేసి చెప్తాడనమాట. సో దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటి, సౌలు దగ్గర నుంచి ఆ రాజ్యము తీసివేసి ఇంకొక అతనికి దేవుడు ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని ఇస్తున్నట్టు దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడిపిస్తాడనమాట. అతను ఎవరో మనము లెసన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుందాము. అయితే ఈ సౌలు యొక్క కుమారులలో ఒకడు యోనాతాను అని ఉంటాడనమాట. అతని ద్వారా ఇందాక మనం విన్న ఈ ఫిలిస్తీన్ల శత్రువులు ఏవైతే ఉన్నారో అతని ద్వారా వారు ఓడిపోయే అన్నట్టు మనం చూస్తామన్నమాట. అంటే ఈ యుద్ధంలో ఇశ్రాయేలుకు గెలుపు అందిస్తాడు ఈ సౌలు యొక్క కుమారుడు యోనాతాన్ అనమాట. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత సౌలు అమాలేకులతో యుద్ధం చేయాల్సి వస్తుందన్నమాట. అయితే దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడిపిస్తాడు సౌలుతో, ఏమని అంటే అమాలేకులతో యుద్ధం చేయాల్సి ఉంది అని చెప్పేసి మాట్లాడిపిస్తాడు అనమాట. అయితే దేవుడు ఖచ్చితంగా ఈ యుద్ధానికి ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఏంటంటే అమాలేకీయులు ఉన్న ప్రతి ఒక్కరిని హతం చేయాలి, ఏది కూడా విడిచిపెట్టకూడదని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఆజ్ఞను దేవుడు ముందే చెప్తాడు సమూయేలు ద్వారా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఈ అమాలేకీయులే వీరికి విరోధంగా వారి మీదికి వచ్చారు, ఓకేనా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తాడన్నమాట. అది నాకు జ్ఞాపకం ఉంది, ఏంటి అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి రాగానే అమాలేకులు వారికి విరోధులై వారి ముందు వచ్చారనమాట, విరోధంగా వచ్చారు. కాబట్టి ఈ అమాలేకులు ఒక్కరు కూడా మిగలకుండా ప్రతిదాన్ని హతం చేయాలని చెప్పేసి ముందుగానే చెప్పేస్తారనమాట. చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడు, చాలామందిని పోగు చేసుకొని యుద్ధానికి వెళ్ళినట్టు మనం చూస్తామన్నమాట. యుద్ధానికి వెళ్ళి తన కత్తి చేత చాలా హతం చేస్తాడు. కానీ
అమాలేకుల రాజైన అగగును మాత్రం ప్రాణంతో పట్టుకుంటాడనమాట. పట్టుకొని వస్తాడు. ఇంకొక విషయం ఏం చేస్తాడంటే సౌలు ఇంకా ప్రజలు కూడుకొని గొర్రెలలో ఇంకా ఎడ్లలో ఇంకా క్రొవ్విన గొర్రెపిల్లలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మంచి వాటిని పక్కన పెట్టేసి పనికిరాని వాటన్నిటిని వాళ్ళు హతం చేస్తారనమాట. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఒక్కటే ఒక ఆజ్ఞ ఖచ్చితంగా ఇచ్చాడు. మంచివో చెడువో ఏవైనా సరే ప్రజలలో ఉన్న ప్రతి మనిషిని కానీ నువ్వు హతం చేయాలని చెప్పేసి చెప్తాడనమాట. కానీ ఇక్కడ సౌలు చేసిన పని ఏంటి? మంచివైన వాటిని పక్కన పెట్టేసి పనికిరాని వాటిని హతం చేశాడు. ఇంకా రాజు కూడా అతని ప్రాణంతో పట్టుకున్నట్టు మనం చూస్తామన్నమాట. సో వెంటనే దేవుడి వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమవుతుందన్నమాట. దేవుడి మాట సమూయేలుకు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, దేవుడు సౌలు నన్ను అనుసరించక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. ఇక్కడ 3 మాటలు చెప్తున్నాడు అనమాట. సౌలు నన్ను అనుసరించట్లేదు, ఇంకా వెనక్కి తీశాడు, ఇంకా నా ఆజ్ఞలను అతన్ని గైకొనటం లేదు. కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాను అనమాట. ఇది ఎంత బాధకరమైన విషయం కదా. దేవుడు ఏం చెప్తున్నాను? నేను చాలా బాధపడుతున్నాను, అతన్ని నేను రాజుగా నేను ఎన్నుకున్నందుకు చాలా బాధపడుతున్నాను. నోవా కాలంలో దేవుడు బాధపడినట్టు మనం విన్నాం కదా. ప్రజల దోషంని పాపం చూసి హీ వాజ్ గ్రీవ్డ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. సేమ్ అట్లాగే దేవుడు సౌలు విషయంలో కూడా పశ్చాత్తాపడుతున్నాడంట. ఎందుకు నేను ఈయనని రాజుగా నియమించాను అని చెప్పేసి. సో సమూయేలు ఈ విషయం వినగానే సమూయేలు కూడా ఎంతో బాధ వేసిందంట. ఆయన రాత్రంతా కూర్చొని దేవుడి దగ్గర మొరబెట్టున్నాడు అనమాట. అయ్యో ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని చెప్పేసి అతను రాత్రంతా కూర్చొని దేవుడికి ప్రార్థన చేసినట్టు మనం చదువుతామన్నమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే సమూయేలు వెళ్ళి సౌలుని కలుసుకొని అడుగుతాడు, అసలు ఏం జరిగిందని అడిగినప్పుడు జనులే దేవునికి బలి ఇవ్వడానికి అట్లా మంచి వాటిని పక్కన పెట్టారు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇది చాలా రూడ్ ఆన్సర్ కదా. ఏం చెప్తున్నాడు ఆయన? అతను జనులు కలిసి ఆ మంచి వాటిని పెట్టారు పక్కకి. కానీ అతను చెప్పేది ఏం చెప్తాడంటే, జనులే దేవునికి బలి ఇవ్వడానికి, నీ దేవునికి బలి ఇవ్వడానికి పక్కన పెట్టారు ఆ మంచి వాటిని, బలిష్టమైన వాటిని అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు సమూయేలు వెంటనే ఒక మాట మాట్లాడతాడని ఏం తెలుసా? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించున్నట్లు ఒకడు దహన బలును అర్పించుట వలన దేవుడు సంతోషించునా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్, ఒక ప్రశ్నలాగా వేస్తాడనమాట. దేవుడు తన ఆజ్ఞని ఎవరైతే గైకొంటారో, దేవుడు మాట ఎవరైతే వింటారో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా, లేదా బలి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అని చెప్పి ఒక ప్రశ్న వేసి కింద వెంటనే ఒక ఆన్సర్ లాగా చెప్తాడు. అది ఏంటంటే, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో ఇంకా పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన మాట వినుట చాలా శ్రేష్టం అని చెప్పి ఒక మాట చెప్తాడనమాట. అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? బలి అర్పించుట కంటే ముఖ్యమైన విషయం ఏంటంట? దేవుని మాట వినడం, దేవుడి ఆజ్ఞని గైకొనడం కంటే ముఖ్యమైన విషయం వేరే ఏం లేదు. బలి అర్పించడము అవన్నీ తర్వాత విషయాలు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడు ఏదైనా మాట చెప్తే అది మనం చేయాలంతే. దేవుడు అక్కడ ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటి? అమాలేకీయులు అందరినీ హతం చేయాలి, ఒక్కరిని కూడా విడిచిపెట్టదు. మంచి చెడు అనేది దేవుడు అక్కడ ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ సౌలు చేసిన పని ఏంటి? దేవుని బలి ఇవ్వడానికే పక్కన పెట్టానని చెప్పి ఒక సాకు చెప్తున్నాడు అనమాట. అది చాలా తప్పు విషయం కదా మనం చూసిన విషయంలో. సో నీవు యెహోవా దేవుని ఆజ్ఞను విసర్జించితివి గనుక నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు కూడా విసర్జించేశాడు నిన్ను అని చెప్పి ఆఖరిగా ఒక మాట చెప్పేస్తాడనమాట. సో ఈ విషయాన్ని బట్టి సమూయేలు కూడా చాలా బాధగా ఉంటాడనమాట. ఎందుకు ఇలా జరిగింది? ఇంత మంచిగా దేవుడు ఇశ్రాయేల్ పైన మొదటిగా రాజుగా ఎంత చక్కగా ఎన్నుకున్నాడు కదా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అతను బాధపడుతుంటే దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై చెప్తాడనమాట, నువ్వు ఎన్ని నాళ్ళు ఇలా బాధపడతావు, ఎన్ని రోజులు ఇలా సౌలు విషయంలో నువ్వు దుఃఖపడతావు, నువ్వు లేచి నేను ఇశ్రాయేలుకి నా చిత్తానుసారంగా ఎన్నుకున్న ఒక మనుషుడు ఉన్నాడు కదా, అతన్ని అభిషేకించడానికి నువ్వు లెగు అని చెప్పి అతన్ని యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళమని చెప్తాడనమాట. సో దేవుడు చెప్పినట్టే సమూయేలు ఆ వ్యక్తిని అభిషేకించడానికి, అంటే ఇంకొక వ్యక్తిని సౌలుకి బదులుగా అభిషేకించడానికి యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్తాడనమాట. సో అతనికి 8 కుమారులు. మొదటిగా అతను వెళ్ళినప్పుడు 7 అయితే చూస్తాడు. దేవుడు అక్కడ ఎవరిని ఎన్నుకోడు, ఈయన కాదు ఇతను కాదని చెప్పేసి దేవుడు సమూయేలుతో చెప్తాడు. సో ఆఖరిగా ఇంకెవరైనా ఉన్నారా అంటే, అవును ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడని చెప్పేసి అతన్ని పిలిపిస్తారనమాట. సో ఎప్పుడైతే ఆ చిన్నవాడు సమూయేలు ఎదురుగా వస్తాడో, ఈయననే నేను ఎన్నుకున్నాను, ఇతని నువ్వు అభిషేకించమని చెప్పినప్పుడు అతని ఒక కొమ్ములో ఉన్న తైలము తీసి
అతని పైన ఆ తైలము పోసి దేవుడు సమూయేలు ద్వారా ఆ మనిషిని ఎన్నుకుంటాడు. అతను ఎవరో తెలుసా? దావీద్ అనమాట. దేవుడు ఇందాక మనం విన్నాం కదా, నా చిత్తానుసారమైన మనిషిని నేను ముందుగానే ఎన్నుకున్నానని చెప్తాడు కదా దేవుడు. అతనే దావీద్ అనమాట. సో సౌలుకు బదులుగా దేవుడు ఒక మంచి హృదయానుసారుడుని దేవుడు ముందే ఎన్నుకుంటాడు. అతనే దావీద్ అనమాట. సో సౌలు విషయంలో మాత్రం బాధకిన విషయం ఇంకొకటి జరుగుతుంది. అది ఏం తెలుసా? మనం లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా, అభిషేకించిన తర్వాత దేవుడి ఆత్మ సౌలు పైన దిగుతుంది, ఒక కొత్త మనసు వస్తుంది సౌలుకని విన్నాం కదా. సో ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞ సౌలు అతిక్రమించాడో దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ సౌలుపైకి వచ్చింది అని వింటాం అనమాట. ఒక బ్యాడ్ స్పిరిట్, ఒక ఈవిల్ స్పిరిట్ దేవుడి దగ్గర నుంచి సౌలుకు వస్తుందన్నమాట. ఇది చాలా బాధకర విషయం కదా. లాస్ట్ లెసన్లో మనం అదే విషయం బట్టి ఎంతో చక్కగా మనం కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం కదా. ఒక నూతన హృదయము సౌలుకి ఇచ్చినట్టు మనం చూస్తాం. కానీ దేవుడి ఆజ్ఞని ఎప్పుడైతే అతను అతిక్రమించాడో ఒక ఈవిల్ స్పిరిట్ అతని పైన వస్తున్నట్టు మనం చూస్తాం అనమాట. సో మనం దావీదు విషయం చూస్తే ఎప్పుడైతే సమూయేలు అతన్ని అభిషేకించాడో దేవుని ఆత్మ దావీదుపై బలంగా అప్పటి నుంచి వచ్చింది అని మనం వింటామన్నమాట. సో ఇట్లా దావీదుకి దేవుని ఆత్మ, సౌలుకి దురాత్మ పట్టినట్టు మనం చూస్తామన్నమాట. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టి దురాత్మ వచ్చి అతన్ని పట్టుకుంటుందో, ఇందాక మనం విన్న దావీదు ఎవరైతే ఉన్నారో ఈ దావీదుని సౌలు తరమడం మొదలు పెడతాడనమాట. అంటే అతన్ని చంపాలని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటాడు. కానీ దేవుడు దావీదుకి తోడుగా ఉండి సౌలు చేతి నుంచి ప్రతిసారి తప్పించినట్టు మనం చదువుతామన్నమాట. అయితే ఇంకొక సందర్భంలో ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలు పైన యుద్ధం చేయడానికి వస్తారనమాట. ఈసారి యుద్ధం గిల్బోవా అనే కొండపైన జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే చాలా భయంకరంగా ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్లు హతం చేస్తూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయే ఒక స్థితికి వచ్చేస్తారనమాట. ఇది చాలా భయంకరమైన విషయం జరుగుతుంది. అయితే యుద్ధంలో మనం చూస్తే సౌలు యొక్క 3 కుమారులు కూడా చనిపోయినట్టు మనం చూస్తాము. వారి పేర్లు కూడా ఉంటాయి. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అనే ఈ 3 కూడా ఈ ఫిలిస్తీన్లు చంపినట్టు మనం చూస్తాం అనమాట. అయితే సౌలు కూడా ఓడిపోతూ ఉంటాడనమాట. సౌలుకు ఆ యుద్ధంలో ఓడిపోచుండగా అతను ఏమనుకుంటాడంటే, ఈ దేవుడు లేని ఈ ప్రజలు, ఈ సున్నతి లేని ఈ ప్రజల చేతిలో నేనెందుకు చనిపోవాలి అని చెప్పి అతని పక్కన అతని ఆయుధంలు మోసే ఒక అతను ఉంటాడనమాట. సో అతనితో ఏం చెప్తాడనమాట, ఈ ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదు కనుక నీ కత్తితో నన్ను నువ్వు పొడిచి చంపే అని చెప్తాడనమాట. కానీ అతనికి చాలా భయం వేస్తుంది. రాజుని నేను ఎట్లా చంపాలని భయం వేసి అతను ఆ పని చేయలేకపోతాడు. పోయినప్పుడు అయితే సౌలు ఏం చేస్తాడంటే తన కత్తిని తీసుకొని దానిపైన పడి అతను చనిపోయినట్టు చూస్తామన్నమాట. సో ఎంత భయంకరమైన విషయం కదా. ఒక రాజు ఉండి అతను తన కత్తి మీద పడి తానే చనిపోయినట్టు చూస్తామన్నమాట. ఇది చూసిన వెంటనే ఈ ఆయుధంలో మోసేవాడు కూడా తన కత్తి మీద పడి తను చనిపోయినట్టు మనం చూసామన్నమాట. సో యుద్ధంలో భయంకరంగా సౌలు ఇంకా అతని కుమారులు చనిపోతారనమాట. సో ఈ విషయం ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వింటారో వారి గుడారములు విడిచి పారిపోవడం మొదలు పెడతారనమాట. పారిపోవడం మొదలుపెట్టిన తర్వాత మరుసటి రోజు ఈ గిల్బోవా కొండపైకి ఈ ఫిలిస్తీన్లు అక్కడ చనిపోయిన వారిని దోచుకోవడానికి ఈ ఫిలిస్తీన్లు బయలుదేరి ఆ కొండపైకి వస్తారనమాట. కొండపైకి వచ్చినప్పుడు వారు అక్కడ సౌలు యొక్క శరీరంని ఇంకా సౌలు యొక్క కుమారుల యొక్క శరీరాన్ని కనుగొంటారనమాట. కనుక్కొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సౌలు యొక్క తలను సపరేట్ చేస్తారనమాట. ఛేదించినట్టు మనం చూస్తామన్నమాట. చేసి అతని దగ్గర ఉన్న ఆయుధములు ఏవైతే ఉన్నాయో, అతని ఆర్మర్ ఉంటుంది కదా, అవన్నీ తీసేసినట్టు చూస్తామన్నమాట. ఇంకా అతని శరీరం, ఆ మిగిలిన శరీరం ఏదైతే ఉంటుందో వారి పట్టణపు గోడకి దాన్ని తగిలిస్తారనమాట. తగిలించినప్పుడు అయితే ఈ విషయము ఎప్పుడైతే కొందరు వింటారో, ఈ ఇశ్రాయేలు గిలాదులో ఉన్న ఇశ్రాయేలు వింటారో, వారు రాత్రంతయు నడిచి ఏం చేస్తారు, ఈ సౌలు యొక్క శరీరాన్ని, అతని కుమారుల యొక్క శరీరాన్ని కనుగొని వారు వాటిని తీసుకొచ్చి ఒక చోట దాన్ని కాల్చేసినట్టు మనం చూస్తామన్నమాట. యాబేషు అనే ఒక ప్లేస్లో దాన్ని దహనం చేస్తారనమాట. ఇంకా శల్యములను ఏవైతే ఉంటాయో, అంటే బోన్స్ అంటాం కదా, ఆ శల్యములను తీసి ఒక చెట్టు కింద కూడా వారు పాతి పెట్టినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇది సౌలు యొక్క జీవితం యొక్క బాధకరమైన భయంకరమైన అంతం అని మనం తెలుసుకోవచ్చు అనమాట. మనం లాస్ట్ వీడియోలో సౌలు గురించి తెలుసుకున్నప్పుడు చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో మనం సెకండ్ పార్ట్కి వచ్చేసరికి
అతను చేసిన తప్పులు, ఇంకా అతను యుద్ధంలో భయంకరంగా ఓడిపోయినట్టు మనం చాలా బాధాకరమైన విషయం మనం వింటాము కదా. సో ఇప్పటి వరకు ఈ పార్ట్ 2లో మనం విన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక యాజకుడు చేయాల్సిన పని సౌలు చేశాడు కదా, సమూయేలు చేయాల్సిన పని సౌలు చేశాడు. నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అమాలేకుల్ని అందరినీ హతం చేయమని చెప్పిన ఖచ్చితమైన ఆజ్ఞను మితిమీరి రాజును ఇంకా కొన్ని బలిష్టమైన వాటిని పక్కకు పెట్టుకున్న సౌలు యొక్క జీవితంలో మనం ఈ 2 పాయింట్స్ మనం ముఖ్యంగా ఈ పార్ట్ 2లో మనం తెలుసుకున్నాము. అయితే ఈ సౌలు విషయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒక 3 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాము. సో మనము దేవుడి పని చేయాలన్నా, దేవుడు తన పని మన ద్వారా జరిగించాలన్నా, దేవుడు తన పిల్లలను, తన ప్రజలను ఎన్నుకుంటాడు. తనకిష్టమైన వారిని, నమ్మకమైన వారిని, తన చిత్తానుసారంగా ఉన్న వారిని దేవుడే ఎన్నుకుంటాడు అనమాట. దాన్ని మనము దైవిక పిలుపు అంటాము, గాడ్స్ కాల్ అని మనం అంటామన్నమాట. సో దేవుడు ఆ ప్రజలతో ఖచ్చితంగా మాట్లాడతాడు, మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అని చెప్పేసి మాట్లాడతాడు అనమాట. సో మనం సౌలు జీవితంలో చూస్తే, ఒక యాజకుడు చేయాల్సిన పని ఏం చేశాడు, రాజు అయి ఉండి సౌలు చేసినట్టు మనం చూస్తాం. ఇంకా ఆయన దేవునికి సాకు చెప్తున్నాడు, ఏమని, ప్రజలు చెదిరిపోతున్నారు, ఆల్రెడీ శత్రువులు వచ్చి ఉన్నాడు, ఇంకా సమూయేలు మీరు ఇంకా గడువు కాలం అయిపోయింది, మీరు ఇంకా రాలేదని చెప్పి అతను ఏం చెప్తున్నాడు, సాకు చెప్తున్నాడు. సో ఆ సాకులు చెప్పి ఏమంటున్నాడు, అందుకే నేను బలిని అర్పించానని చెప్పి చెప్తున్నాడు. సో దేవుని ఎదుట ఎప్పుడైనా మన రీజన్స్, మన ఎక్స్క్యూజెస్ ఎప్పుడు కూడా పనికిరావన్నమాట. దేవుడు ఖచ్చితంగా ఎవరికి ఏ పని చేయాలో, ఏ పని అప్పగించాలో ఆ పని అప్పచెప్తాడు. మనం కూడా నమ్మకంగా అలాగే నడుచుకోవాలి. సో అలా నడుచుకోకపోతే మనం సౌలు చేసినట్టు ఒక యాజకుడు చేసిన పనిని చేయడాన్ని బట్టి ఏమైపోయిందైనా దేవుని దృష్టికి ఒక కీడు చేసిన వాడైపోయి ఒక ఫూలిష్ పని చేసేసి అతను తన ఒక రాజు ఒక అధికారం నుంచి అతను తొలగిపోయినట్టు మనం చూస్తాం. ఇది చాలా భయంకరమైన విషయం కదా. సో దేవుని పిలుపుని బట్టే మనం ఎప్పుడైనా ఒక పనిని మనం ముందుకు జరిగించాలని చెప్పేసి ఒక ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, మనం విన్నట్టు అమాలేకులను పూర్తిగా హతం చేయమని దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞను సౌలు అతిక్రమించి ఏం చేశాడు, రాజుని ప్రాణంతో ఉంచుకొని ఇంకా మంచి మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆయన మళ్ళీ చెప్పిన రీజన్ ఏంటి, దేవుని కొరకే నేను బలి అర్పించడానికి వాటిని పెట్టానని చెప్పి జనులే వాటిని పక్కన పెట్టాడని చెప్పి జనుల పైన కూడా అతను ఆ సాకును వేస్తున్నట్టు మనం ఇక్కడ విన్నాం కదా ఇంతవరకు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, సౌలు చేసిన పని ఏంటంటే, దేవుని మాట వినడం కంటే, దేవుని ఆజ్ఞను చేయడం కంటే బలి అర్పించడమే ముఖ్యమని అతను ఎంచుకున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అతను ఇచ్చిన మెయిన్ ఇంపార్టెన్స్, ఒక ప్రాముఖ్యత దేనిపైన ఉంది, బలి అర్పించడానికే నిన్ను పక్కన తీసి పెట్టాను అని అంటున్నాడు. కానీ అతను చేసిన తప్పేంటి, దేవుని మాటని వినకపోవడమే అతను చేసిన గొప్ప తప్పు. దేవుని మాట వినడం కంటే బలియే చాలా ముఖ్యమని అతని అనుకున్నాడు. కానీ సమూయేలు అక్కడ ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటి, బలి అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట, ఇంకా పొటేల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన ఒక మాట వినుట, ఆజ్ఞను వినుట చాలా శ్రేష్టమైన విషయం అని చెప్పేసి అక్కడ మనము వింటున్నాం. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాలలో దేవుడికి నచ్చే అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఈ పని చేయడమో ఆ పని చేయడమో ఇది తెలుసుకోవడం, చాలా విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. కానీ దేవుని మాట వింటే చాలు, అదే దేవుడు మనలోంచి కోరుతున్నాడు అనమాట. సో అతని ఆజ్ఞను విని, ఆ ఆజ్ఞని అనుసరించి అతని మాట ఎవరైతే వింటారో దేవుడు వాని యందు చాలా చాలా సంతోషిస్తాడనమాట. సో మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడికి విధేయత చూపించి అతని మాట వినడంలోనే మనం ఎక్కువగా వేగిరపడుతూ ఎక్కువ మనం ఇదే విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించాలి. మిగతా విషయాలన్నీ సెకండరీ కిందికి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్లో చూసుకుంటే, దేవుడికి ఎవరైతే అవిధేయత చూపించి ఇంకా మూర్ఖతను దేవుడి పట్ల ఎవరైతే అగ్గుపరుస్తారో, లేదా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో దేవుడికి, దేవుని ఆత్మ వారి నుంచి వెళ్ళిపోతుందని మనం చూసాం కదా ఇందాక సౌలు జీవితంలో చూసినట్టు. అంటే దేవుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. సో సౌలు జీవితంలో మనం చూస్తే, అతను ఎప్పుడైతే అవిధేయత చేశాడో, తిరుగుబాటు చేశాడో, వెంటనే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టిపోయి ఒక దురాత్మ అతని పైకి వచ్చినట్టు మనం చూస్తామన్నమాట.
సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుడికి తిరుగుబాటు చేసి కేర్లెస్గా ఉండి భయం లేకుండా ఉన్న ఎడల దేవుడు మనతో ఉండడానికి అస్సలు ఇష్టపడడు. అలాంటి ప్రజల మధ్యలో కానీ అలాంటి ప్రజలలో కానీ దేవుడు ఉండడానికి ఇష్టపడడు. కానీ ఎవరైతే భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ దేవుడి మాట వినడానికి ఎవరైతే ఇష్టపడతాడో అలాంటి వారితో దేవుడు చాలా దగ్గరగా ఉంటాడనమాట. దేవుడు వారిలోనే ఉండి చాలా అద్భుతమైన విషయాలు వారి ద్వారా వారి జీవితం ద్వారా చేయడానికి దేవుడు చాలా ఇష్టపడతాడనమాట. సో వారి జీవితం యొక్క అంతం కూడా చాలా బాగుంటుంది, చాలా అభివృద్ధికరంగా ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ దేవుడు వారికి అనుగ్రహిస్తాడనమాట. సో ఇంతటితో సౌలు యొక్క లెసన్ అయిపోయింది. ఈ 2 పార్ట్స్లో మీ అందరికీ లెసన్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇవ్వబడిన వర్క్ షీట్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ పూర్తి చేసి బైబిల్ పోర్షన్ కూడా చదవడము అసలు మర్చిపోవద్దు. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగిద్దాము. నాతో పాటు అందరూ కూడా ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, ఈరోజు మేము సౌలు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము అతని జీవితం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడానికి మీరు చాలా కృపని ఇచ్చారు తండ్రి. మేము మీ యొక్క ఎన్నికని బట్టి ఎవరు ఏ పని చేయాలో అని చెప్పి అది ఎంతో ముఖ్యమైన విషయం అని చెప్పి మేము తెలుసుకున్నాము ప్రభువా. ఇంకా మీ ఆజ్ఞను వినడం కంటే మీ మాట వినడం కంటే ముఖ్యమైన విషయము ఏది లేదు అని కూడా మేము ఒక ఖచ్చితమైన విషయం కూడా ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు మా ద్వారా జరిగిస్తారని మేము తెలుసుకున్నాము కనుక ప్రభువా మీ మాట వినడానికి మీరు మాకు కృపనివ్వండి. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించమని మేము మిమ్మల్ని బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ముందున్న సెషన్స్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మీయ ఆధ్వర్యంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.